ఎగురవేయడానికి ఆయన వెళ్ళడానికి ఆయన వాడుకున్నది ఈ యొక్క మచ్చిక చేసుకోబడినటువంటి గాడిదని. ఈ రోజున యేసు ప్రభువు ఎందుకు యెరూషలేము ప్రాంతాన్ని చూసి ఏడ్చాడు? అరే, నోరు లేని జీవాలు, జ్ఞానం లేనటువంటి జీవాలు, ఈ రోజున ఈ గాడిదే నాకు లోబడి నా స్వరం విని ఈ రోజున దాని స్వభావాన్ని మార్చుకుని మచ్చిక చేయబడింది, మార్చబడింది, నన్ను మోస్తుంది, వినయంగా తలదించుకుంది. అలాంటిది మనిషి మారట్లేదు, మనిషి స్వభావాలు మారట్లేదు, మనిషి ఆలోచన విధానాలు మారట్లేదు. మనిషి ఎప్పుడు కూడా దేవుడు ఎంతగా ప్రేమించి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో ఉన్నతమైన కార్యాలు దగ్గర కూర్చొని పెట్టుకుని చేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తప్పిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఆయుష్ పొడిగించానని చెప్పి ఆయన మచ్చుకు చేసుకోవాలని నిన్ను కూర్చుండబెట్టుకుని ఎంతగానో పదే పదే ఎంత ప్రేమగా మనకి బోధించిన, ప్రకటించిన మన స్వభావాలు వాతవే మనస్సాక్షిగా ఉండి ప్రభుకి మన హృదయాల్లో చోటివ్వని వారిగా, మన హృదయంలో దేవునికి ఏమాత్రము కూడా స్థానం ఇవ్వలేనటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ ఈ రోజున క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నాం, యూదులుగా చలామణి అయిపోతున్నాం. యెరూషలేములో ఉన్నామని చెప్పుకుంటున్నాం, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అనుకుంటున్నాం, వాక్యాన్ని బాగా బోధించగలుగుతున్నాం అనుకుంటున్నాం, పరిచర్య బాగా చేయగలుగుతున్నాం అనుకుంటున్నాం, పాటలు బాగా పాడుతున్నాం అనుకుంటున్నాం. అయితే ఒక ప్రశ్న, దేవునితో నీకు ఎంత వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నావు? దేవునితో నీవు ఎంత ఉన్నతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నావు? నీ జీవితంలో ఒక్కసారి పరీక్షించుకొని యేసు ప్రభువారు